హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా సింపుల్గా ఈజీగా చేసుకునే ప్రసాదం రెసిపీ అండి, స్వీట్ రెసిపీ. ఈరోజు నేను బెల్లం తాలికలు చేస్తున్నానండి. కార్తీక మాసం కదా. ఈ వీడియోనైతే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అప్పుడు మీరు ట్రై చేసినప్పుడు మీకు పర్ఫెక్ట్గా అర్థమవుతుంది, బాగా వస్తుందండి. ఇప్పుడైతే మన తయారీ విధానం చూద్దాము. ముందుగా ఒక గిన్నె పెట్టానండి. 1 కప్పు పిండికి 2 కప్పులు వాటర్ వేసాను. 2 కప్స్ వాటర్ వేసి కొద్దిగా రుచికి సరిపడా ఉప్పు, 2 స్పూన్స్ బెల్లం తురుము వేసానండి. అవి అయితే కరగాలి. వాటర్ అనేది బాయిల్ అవ్వాలండి. అలాగే ఇక్కడ 1 కప్పు పిండి అలాగే బెల్లం కూడా తీసి పెట్టుకున్నాను. 1 కప్పు పిండికి 2 కప్పులు వాటర్ వేసానండి. ఉప్పు బెల్లం వేసి వాటర్ని అయితే బాయిల్ చేస్తున్నాను. ఇలా బాయిల్ అయ్యాక మనం తీసుకున్న 1 కప్పు పిండి వేయాలండి. ఇది బియ్యం పిండి అండి, వరిపిండి అని కూడా అంటారు. నేను పొడి బియ్యం పిండితోనే చేస్తున్నానండి. మీరు కావాలంటే తడి బియ్యం పిండితో కూడా చేసుకోవచ్చు. అలాగే వాటర్ ఎక్కువ బాయిల్ అవ్వకూడదండి. హీట్ అయిన వెంటనే పిండి వేసి కలుపుకోవాలి. ఇలా దగ్గరికి రావాలండి. ఎక్కడ కూడా లంప్స్ లేకుండా బాగా కలుపుకోవాలి. మనకి బియ్యం పిండిలో పచ్చిదనం అనేది ఉంటుందండి. ఇలా బాయిల్ చేసి ఉడికించడం వల్ల మనకి అది పోతుంది. ఇలా దగ్గరికి వచ్చేసాక 1 నిమిషం పాటు వేయించేయండి. తర్వాత అయితే స్టవ్ ఆఫ్ చేసాను. ఇప్పుడైతే ఇది మనకి చల్లారాలి. ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టానండి, చల్లారుతుందని. మీకైతే కూల్ అయిపోయాక చూపిస్తాను. బెల్లం తాలికల కోసం మనం ముందుగా తాలికలు అనేది తయారు చేసుకోవాలండి. ఇప్పుడైతే మనకి ఇది చల్లారిపోయింది కదా, ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా చపాతీ ముద్దలాగా కలపాలండి. ప్రెస్ చేస్తూ బాగా కలుపుకున్న తర్వాత చిన్న చిన్న బాల్స్లా చేసుకొని కొద్దిగా పొడి పిండిని వేసి ఇలా రోల్ చేసుకోవాలి. రోల్ చేసేసాక చూపిస్తున్నానండి. ఇప్పుడు ఈ తాలికలను అయితే మనం ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇంకోటి అయితే చూపిస్తాను. ఇలా కొద్దిగా మిశ్రమం తీసుకుని చిన్న బాల్లా చేసి పొడిపిండి వేసి రోల్ చేసుకోవాలి. మనం మీడియం సైజులో చేసుకోవాలండి. మరి లావుగా ఉన్నా సరే సరిగ్గా ఉడకదు. అలానే మరీ సన్నంగా కూడా చేసుకోకూడదండి. మీడియం సైజులో అలాగే మీడియం లెంత్లో చేసుకోవాలి. ఇలాగే అన్ని తాలికలు కూడా చేసుకోవాలండి. మీకైతే అన్నీ చేసేసాక చూపిస్తాను. ఇప్పుడైతే ప్యాన్ పెట్టానండి. వాటర్ వేసుకోవాలి. 1 కప్పు పిండికి 3 కప్స్ వాటర్ వేసానండి. తర్వాత 1 కప్పు పిండికి 1/2 కప్పు బెల్లం వేసుకోవాలి. బెల్లం తురుము వేసానండి 1/2 కప్పు. ఇప్పుడు బెల్లాన్ని అయితే బాగా కరిగించాలి. మనకి 1/2 కప్పు బెల్లం స్వీట్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి. కొంచెం ఎక్కువ ఇష్టపడే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ ఇష్టపడే వాళ్ళు కొంచెం తగ్గించి వేసుకోవచ్చండి. 1 కప్పు పిండికి 1/2 కప్పు బెల్లం అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇలా బెల్లం కరిగిపోవాలండి. తర్వాత ఇందులో నేను కొబ్బరి తురుము వేస్తున్నాను. 1/2 కప్పు వరకు వేసానండి. పచ్చి కొబ్బరి తీసుకొని మిక్సీ పట్టుకుంటే కొబ్బరి తురుము రెడీ అయిపోతుంది. 1/2 కప్పు కొబ్బరి తురుము వేసాను. మీరు ఇష్టపడితే కొంచెం ఎక్కువగానే వేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. కొబ్బరి తురుము వేసి ఒకసారి బాగా కలపాలండి. వాటర్ అనేది కొంచెం బాయిల్ అవ్వాలి. ఈ లోపైతే నేను తాలికలు అన్నీ కూడా చేసేసానండి, మీకు చూపిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఈ సైజులో చేసుకోవాలండి. మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇది దేవుడికి ప్రసాదంగా నైవేద్యంగా కూడా చేసుకోవచ్చండి. లేదంటే మనకి ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినా కూడా చేసుకోవచ్చు. మనకి బెల్లం తాలికలు కన్సిస్టెన్సీ కోసం ఇక్కడ 1 కప్ తీసుకొని ఒక 2 స్పూన్స్ బియ్యం పిండి తీసుకొని కొద్దిగా వాటర్ వేసి ఇలా కలిపి బియ్యం పిండి లిక్విడ్ అయితే తయారు చేసి పెట్టుకోవాలండి. ఇది కన్సిస్టెన్సీ చిక్కబడడం కోసం తయారు చేసుకోవాలి. ఇలా కలిపి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడైతే మనకి ఈ బెల్లం నీళ్ళు కూడా బాగా మరిగిపోయాయి. ఇలా బాయిల్ అవ్వాలండి. మీలో ఎంతమందికి బెల్లం తాలికలు అంటే ఇష్టమో కామెంట్స్లో అయితే తెలియజేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం తాలికలు వేసేయాలండి. తాలికలన్నీ కూడా ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా ఈ వాటర్లో అయితే తాలికలు వేసుకోవాలి. తాలికలన్నీ వేసేసాక సిమ్లో పెట్టి ఉడికించుకోవాలండి. ఈ తాలికలు అనేవి మనకి సాఫ్ట్గా కుక్ అవ్వాలి. అలాగే వాటర్ని అబ్జర్వ్ చేసుకుని ఇవి కొంచెం సైజ్ కూడా పెరుగుతాయండి, కొంచెం పెద్దవి అవుతాయి. అప్పుడు మనకి ఇవి కుక్ అయిపోయినట్టు. ఇప్పుడైతే తాలికలు వేసాం కదా, వేసాక ఎక్కువగా కలపకూడదండి, విరిగిపోతాయి. చాలా స్లోగా కలుపుకోవాలి మధ్య మధ్యలో. లేదంటే ఏదైనా క్లాత్ పట్టుకొని ప్యాన్ అనే క్లాత్తో పట్టుకొని కలుపుకోవచ్చండి. లేదంటే ఇలా స్పూన్తో స్లోగా కలుపుకోవచ్చు. మరి ఎక్కువగా కలపకూడదండి. ఇలా దగ్గరికి ఉడికిపోవాలి. ఉడికిపోయాక చివరిగా మనం కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా
బియ్యం పిండి లిక్విడ్ వేసి కలుపుకోవాలండి. నేను చివరికి వచ్చాక వేసాను ఆ లిక్విడ్. అది కూడా మన కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వేసుకోవాలండి, ఎక్కువగా వేయకూడదు. వేసాక ఒకసారి బాగా కలిపి ఉడికించాలి. మరొక 3 నిమిషాల పాటు కుక్ చేయాలండి. అప్పుడు మనకి ఇది కొంచెం చిక్కబడుతుంది. అప్పుడు మనకి ఇది రెడీ అయిపోయినట్టండి. మీకైతే ఒకటి తీసి చూపిస్తాను. ఇలా ఉడికిపోవాలి. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసానండి. సర్వింగ్ బౌల్లోకి అయితే తీసుకున్నాను. అంతేనండి, చాలా ఈజీగా టేస్టీగా మనకి బెల్లం తాలికలు అయితే రెడీ అయిపోయాయి. ఈ వీడియో నచ్చిందండి మీకు? నచ్చితే ట్రై చేస్తారా? ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియచేయండి. ఇలా అయితే ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. టేస్ట్ సూపర్గా ఉంటుందండి. మొదటిసారి చేసినా సరే ఈజీగా టేస్టీగా కుక్ చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ వీడియో నచ్చితే కామెంట్ చేయండి. నేనైతే ఒకటి టేస్ట్ చేశానండి, సూపర్ అంటే సూపర్గా వచ్చింది. మళ్ళీ కొత్త వీడియోతో కొత్త రెసిపీతో కలుద్దాము. బై ఫ్రెండ్స్.